నిత్యం ప్రజల సేవలో ఉండే వాలంటీర్లపై ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే నివాసం నుంచి మంగళవారం ఆయన ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. కరోనా సమయంలో బొజ్జల సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చొని చికెన్ చేసుకుంటూ వీడియోలు పెడుతుంటే ప్రతి గడపకు వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసిన గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు వాలంటీర్స్ అని అన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లే టెర్రరిస్టులైతే ఓట్ల కోసం 4.5 సంవత్సరాల తర్వాత శ్రీకాళహస్తిలో అడుగుపెట్టిన సుధీర్ రెడ్డిని ఏమనాలని నిలదీశారు. ఇసుక మాఫియా ధనదాహం కోసం 17 మంది చనిపోతే వతాస్ పలికిన బొజ్జల సుధీర్ రెడ్డి అందరికన్నా పెద్ద ఉగ్రవాది అని తెలిపారు. కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగేదని స్పష్టం చేశారు. ఆ రోజుల్లో ఆ జన్మభూమి కమిటీకి ఏమైనా కమిషన్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే 3 నెలలకి 4 నెలలకి నీళ్ళు దొరక్క ఏమన్నా క్యూలో నిలబడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంది. ఎన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టి తెల్లారితో కోడి కూసే టయానికి ఇటువంటి కోడి పుంజులాగా ఈరోజు వాలంటీర్లు వచ్చి అవాతాతలకు వచ్చి ఇంటికి వచ్చి పెట్టి వాళ్ళ దగ్గర సైన్ తీసుకొని పోతుంది. నాకు చాలా ఈ దేశమంతా కూడా గర్విస్తున్నది. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ఉగ్రవాదులుగా వాళ్ళు అతను ఎలా మాట్లాడినాడంటే అసలు మనం నిజంగా ఇక్కడ ఉన్నామో లేకపోతే ఇంకొక ఉగ్రవాద కంట్రీలో ఉన్నాం అన్నట్టు మాట్లాడినాడు. అది వాళ్ళ ఆలోచనలు అలాగానే ఉన్నాయి. ఎందుకంటే కరోనా టైంలో నువ్వు చికెన్ చేసుకొని తింటున్నావు, నువ్వు మీ అమ్మ అందరూ నిలబడుకొని చికెన్ వండుకొని తినండి అని సెల్ఫీ పెట్టినావు, బాగానే ఉంది. కానీ హైదరాబాద్లో ఉండి సెల్ఫీ పెట్టినావు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాలంటీర్లు కూడా నేను ఇచ్చిన 1 కేజీ చికెన్ ఇంటికి ఎత్తుకొని ఇచ్చేసి వచ్చారు. ఆ రోజు సి విటమిన్ టాబ్లెట్లు ఇచ్చినా లేకపోతే కూరగాయలు ఇచ్చినా ఇంటింటికి ఎత్తుకొని పోయి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ వస్తువు తీసుకొని వచ్చినా ఇంటింటికి ఎత్తుకొని ఇచ్చినారు. మరి మీరెందుకు చేయలేకపోయినారు? మీ తెలుగుదేశం జన్మభూమి కమిటీ ఉంది, తగ్గోసే కమిటీ, కానీ ఒక్కడన్నా వచ్చాడు రోడ్లకి?